బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ కూటమి మహాగట్టి ఓటమిని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అంచనా వేయని స్థాయిలో పరాజయం పాలైంది. బీహార్ ఎన్నికల వేదికగా రాహుల్ గాంధీ పేల్చిన ఓటు చోరీ హైడ్రోజన్ బాంబు తుస్సుమంది. ఆయన 1300 కిలోమీటర్ల మేర చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. దానికి తోడు కూటమిలో సీట్ల పంపకాల లుకలుకలు, అలవిమాలిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. లాలు జంగిల్ రాజు నేపథ్యంలోనూ దెబ్బపడింది. కూటమిలోని ఆర్జేడీ 25 సీట్లలో కాంగ్రెస్ 6, సిపిఐ-ఎంఎల్ 2, సిపిఐ 1 స్థానంలోనే విజయం సాధించగలిగాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలను బీహారీలు పట్టించుకోలేదు. మీడియాలో, సోషల్ మీడియాలో రాహుల్ ఆరోపణలు, ఓటర్ అధికార యాత్ర, ఎస్ఐఆర్ పేరిట ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు ప్రచారం లభించడంతో మహాగఠబంధన్ కూటమి కూడా దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లపై ఈ అంశాలేవీ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు మినహా స్థానిక అంశాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వంటివి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి.